అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు బీటీపీ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, బీటీపీ ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్రనీయవ 34వ ప్యాకేజ్ నిర్మాణంపై సీఎం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా 2021లో వైఎస్ఆర్ జగన్ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు చెప్పమన్నారు. అనేక సార్లు ఈ పనులపై సీఎం జగన్ కలిసిన ఉపయోగం లేకుండా పోయింది. కనీసం ఎంపీగా రంగయ్య 5 ఏళ్లు నిధులు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భైరవంతిప్ప ప్రాజెక్టుకు నీళ్లు రాకపోతే కరువు వచ్చి సాగునీరు, తాగునీరు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రాంతాన్ని మోసం చేసింది జగన్ మొదటి ముద్దాయి అయితే కనీసం ఈ ప్రాంతానికి సంబంధించిన బీటీపీపై నోరు మెదపని ఎంపీ తలాల రంగయ్య రెండో ముద్దాయని ఆయన ఓపాయాడు. ఆయన తీసుకుంటా ఉన్నారు, అది చూస్తూ ఉంటే ప్రజలు నమ్ముకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలు కానీ సబ్జెక్ట్ కానీ ఏ విధంగా ఉందంటే, ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య కాదు ఉమామహేశ్వర్ నాయుడు అనేటువంటి బిల్డప్ అక్కడ ఇస్తూ ఉన్నారు. ఇది చాలా బాగా రంగయ్య గారిని పిహెచ్డీ చేశారని డాక్టర్ రంగయ్య అని అంటున్నారు. కానీ ఉమామహేశ్వర్ నాయుడు ఏమో డమ్మీ రంగయ్య చేసేస్తాం. ఆయన తలా రంగయ్య అంటే ఉమామహేశ్వర్ నాయుడు ఏమో వాళ్ళని తలారిగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకు రంగయ్య గారిని అవమానపరుస్తున్నారు? ఎందుకు రంగయ్య గారిని కించపరుస్తున్నారు? దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన ఉద్దేశం, రంగయ్య గారు ఓడిపోయి తిరిగి వెళ్ళిపోతే ఆ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కళ్యాణదుర్గం ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని తన భవిష్యత్తు కింద మేలు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉమామహేశ్వర నాయుడు గారిలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది మాకు. కాబట్టి అది తప్పు. రంగయ్య గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయకుండా అతను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నాడు, రాబోయే ఇన్ఛార్జిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అది తప్పు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడాలి. అలాంటి అపప్రచారాలు, అలాంటి పనికిరాని మాటలు మాట్లాడటము ఆయనకు మంచిది కాదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు, చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, చేసింది ఏంటి అనే దానికి ఈరోజు 2021 జూలై 8న ఆయన ఈ విషయంలో 3 వారాలంటూ 4 వారాలంటూ 60 రోజులంటూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని వీడియో రూపంలో కూడా నేను చూపించాను. కాబట్టి మాట తప్పి చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే, కానీ దీంట్లో సురేంద్రబాబు గారిది ఏ తప్పు లేదు. కాబట్టి రాబోయే రోజులలో సురేంద్రబాబు గారితో కలిసి, అంబికా లక్ష్మీనారాయణ గారితో కలిసి మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీతో మద్దతు ఉంది కాబట్టి, కూటమి ఉంది కాబట్టి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి మన భైరవంతిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చి కళ్యాణదుర్గంలో 114 చెరువులు, రాయదుర్గంలో 58 చెరువులు నింపి ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయదనే ఉద్దేశంతో మేమందరం ఉన్నాము. కాబట్టి ఈ విషయాలు తెలియక ఈ ప్రాంతం పైన, ఈ రైతుల కష్టాల పైన అవగాహన కూడా లేనటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు దయచేసి రాయదుర్గం మరియు కళ్యాణ